నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. సోషల్ మీడియాలో మరోసారి చరిత్ర సృష్టించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒకే వీడియోతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారని వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం 24 గంటల్లోనే 30.3 కోట్ల వ్యూస్ సాధించి ఫిఫా వీడియో రికార్డును కూడా అధిగమించిందని చెప్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది, ఎందుకు అంత వైరల్ అయింది చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. 2026 నీట్ ప్రశ్నాపత్రాల లీక్ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి అర్ధరాత్రి విడుదల చేసిన సెల్ఫీ స్టైల్ వీడియో దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. జన్జీకి దగ్గరయ్యేలా సాధారణ స్నేహపూర్వక భాషలో మాట్లాడిన ఈ వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. నివేదికల ప్రకారం కేవలం 24 గంటల్లోనే ఈ వీడియోకు దాదాపు 303 మిలియన్ అంటే 30.3 కోట్ల వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇదే వ్యవధిలో ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరినట్లు సమాచారం. దీంతో ఆయన సోషల్ మీడియా ప్రభావం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ వ్యూస్తో 2026 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా ప్రముఖ స్ట్రీమర్ ఐషో స్పీడ్ వీడియో సాధించిన 300 మిలియన్ వ్యూస్ రికార్డును కూడా ఈ వీడియో అధిగమించిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్లకు పైగా అంటే 10 కోట్లకు పైగా ఫాలోవర్లతో ప్రపంచ నాయకులు అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. ఈ వీడియోలో ప్రసంగాన్ని ఫ్రెండ్స్ అంటూ ప్రారంభించడం, యువతకు దగ్గరైన జన్జీ స్టైల్లో మాట్లాడటం నెట్జన్లు ఆకట్టుకుంది. దీంతో చాలామంది అదే శైలిని అనుకరిస్తూ రీల్స్ కూడా రూపొందిస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఈ వీడియోకు విద్యార్థుల నుంచి వచ్చిన స్పందనపై ప్రధాని మోదీ కూడా ఆనందం వ్యక్తం చేశారు. స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియోను కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతి మంత్రి సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉండాలని, ముఖ్యంగా యువతతో నేరుగా మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలనేది ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం. మరి సోషల్ మీడియాలో ప్రధాని మోదీ కొత్త రికార్డు సృష్టించారనే ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి? యువతతో కనెక్ట్ కావడానికి ఇలాంటి డిజిటల్ కమ్యూనికేషన్ అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ప్రైమ్ 9ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.